హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ హబ్. సో ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనము ఇవాళంతా సిలాజమ్స్ మీద క్లాసెస్ చూసామన్నమాట. సో ఇది లాస్ట్ పార్ట్. సో ఇన్ కేస్ నేను ఏదైనా క్వశ్చన్స్ మిస్ చేశాను, లేకపోతే మీరు అనుకున్న టైప్ ఆఫ్ క్వశ్చన్ కవర్ చేయలేదు అన్న మీరు నాకు మెయిల్ చేసినట్లయితే నేను మీకు నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాను. నా వరకు అయితే నేను అన్ని కవర్ చేశాను. సో ఇదే లాస్ట్ పార్ట్ అనమాట. సో సిలాక్స్ తర్వాత నేను మళ్ళీ వేరే టాపిక్ స్టార్ట్ చేస్తాను. సో దీనికన్నా ముందు 3 పార్ట్స్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే కింద ప్లేలిస్ట్లోనే సపరేట్ ప్లేలిస్ట్ ఉంటుందన్నమాట సిలాజమ్స్కి. సో మీరు ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్లయితే ప్రీవియస్ చేసిన 3 వీడియోస్ కూడా చూడొచ్చు. సో ఇప్పుడైతే మనం క్లాస్ 4 స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పటి వరకు చెప్పిన క్వశ్చన్స్లో నేను ఈ ఓన్లీ అనే వర్డ్ వచ్చే సిలాగ్స్ ఏవి చెప్పలేదు కావాలనే, బికాస్ ఒక వీడియో ఓన్లీ వీటి కోసం చేద్దామనేసి. సో ఎప్పుడైనా సరే మనకి ఓన్లీ ఏ ఆర్ బి ఇలా వస్తే దీని మీనింగ్ ఏంటి అని అంటే మనకి ఆల్ ఏఆర్బి అనేసి, ఆల్ ఏఆర్బి అనమాట. సో ఓన్లీ ఏఆర్బి ఎప్పుడు వచ్చినా సరే దాని మీనింగ్ ఏంటంటే ఆల్ ఏఆర్బి అనేసి. అదే సపోజ్ మనకి ఫ్యూ ఏఆర్బి అని అన్నారు అనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే సమ్ ఏఆర్బి అనేసి అనమాట. సో ఈ రెండు కొంచెం ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఏఆర్బి అంటే ఆల్ ఏఆర్బి, అండ్ ఫ్యూ ఏఆర్బి అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకి సమ్ ఏఆర్బి అనేసి అనమాట. సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇది నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్. సో ఓన్లీ చైర్స్ ఆర్ టేబుల్స్ అంటే మనకి మీనింగ్ ఏమొస్తుంది? ఆల్ చైర్స్ ఆర్ టేబుల్ అనేసి. సో ఆల్ చైర్స్ ఆర్ టేబుల్ అంటే చైర్స్ అనేవి టేబుల్ లోపల ఉంటాయి. సో ఇవి చైర్స్, ఇవి టేబుల్ అనమాట. సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమన్నారు? సమ్ చైర్స్ ఆర్ బుక్స్. సో సమ్ చైర్స్ ఏంటి మనకి? బుక్స్. సో ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని కంక్లూజన్ సాల్వ్ చేయాలి. సో కంక్లూజన్లో ఏమన్నారు? బుక్స్ బీయింగ్ చైర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఇక్కడ బుక్స్ అనేవి చైర్ మనకి పాసిబుల్ అవుతాయి అనేసి అంటున్నారు. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే బుక్స్ అండ్ చైర్స్కి మధ్య రిలేషన్ ఉంది, బట్ ఇక్కడ రిలేషన్ ఉండి పాసిబిలిటీ ఇచ్చారు. రిలేషన్ డయాగ్రామ్లో ఉండి కంక్లూజన్లో పాసిబిలిటీ వస్తే అది మనకి రాంగ్ అనేసి మీనింగ్ అనమాట. బికాస్ రిలేషన్ ఉన్నదాన్ని పాసిబిలిటీ చెప్పలేము, ఎందుకంటే ఆల్రెడీ రిలేషన్ ఉంది కాబట్టి. అదే రిలేషన్ లేదనుకోండి అప్పుడు పాసిబిలిటీ రైట్ అవుతుంది. ఇక్కడ రిలేషన్ ఉండి కంక్లూజన్లో పాసిబిలిటీ అని వస్తే ఆ కంక్లూజన్ రాంగ్ అనమాట. సో నెక్స్ట్ ఏమన్నారు? ఆల్ బుక్స్ కెన్ బీ చైర్ అన్నారు. సో ఆల్ బుక్స్ కెన్ బీ చైర్, ఆల్ బుక్స్ ఆర్ చైర్. ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి బుక్స్కి టేబుల్కి మధ్య ఎటువంటి రిలేషన్ లేదు. ఇన్ కేస్ మనకి బుక్స్కి టేబుల్కి మధ్య రిలేషన్ ఉంది, లేకపోతే రిలేషన్ ఉండదు అనే ఒక స్టేట్మెంట్ ఉండేటట్లయితే మనము ఈ బుక్స్ అండ్ చైర్ని పాజిటివ్గా తీసుకోమన్నమాట. బట్ ఇక్కడ బుక్స్కి టేబుల్కి రిలేషన్ లేదు, బుక్స్ కెన్ బీ చైర్ అనేసి అంటున్నారు. ఎప్పుడైనా సరే మనకి పాసిబిలిటీ వస్తే అది కరెక్ట్ అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఇంకొక స్టేట్మెంట్ యాడ్ చేస్తాను ఇక్కడ. ఇఫ్ సపోజ్ మనకి ఇక్కడ ఆల్ CHAIR చైర్ కెన్ బి, సారీ ఫర్ ద హ్యాండ్ రైటింగ్ అండి, మీకు అర్థం అవ్వాలని రాస్తున్నాను. ఇఫ్ సపోజ్ మనకి ఆల్ చైర్ కెన్ బి బుక్ అన్నారనుకోండి, ఈ టోటల్ చైర్ అనేది బుక్ అవుతుంది అనేసి, అప్పుడు ఏమవుతుంది? టోటల్ టేబుల్ కూడా బుక్లోకి రావాలి. ఈ టోటల్ టేబుల్ బుక్లోకి వస్తే మనకి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్ అయిపోతుంది. కాబట్టి ఓన్లీ ఈ సెకండ్ స్టేట్మెంట్ని మనము కరెక్ట్ లాగా కన్సిడర్ చేసుకుంటాం అనమాట. ఇన్ కేస్ మనకి ఆల్ చైర్స్ కెన్ బి బుక్ అనేది వస్తే మాత్రం అది ఖచ్చితంగా రాంగ్ అవుతుంది. బికాస్ టేబుల్ కూడా అప్పుడు బుక్లోనే ఉంటుంది. బట్ ఇక్కడ ఏమన్నారు? ఆల్ చైర్స్ ఆర్ టేబుల్స్ అన్నారు, నాట్ బుక్స్. కాబట్టి మనకి ఇది రాంగ్ అయిపోతుంది. ఓన్లీ సెకండ్ కంక్లూజన్ కరెక్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనం ఓన్లీ అంటే ఆల్ కన్సిడర్ చేసుకున్నాం కదా, కాబట్టి ఆల్ అని అనుకోకూడదు. ఓన్లీ తర్వాత మనకి కంటిన్యూషన్ ఉంది, ఏ ఫ్యూ అనేసి. సో ఓన్లీ అంటే ఆల్, ఓన్లీ ఏ ఫ్యూ అంటే సమ్ అనేసి. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. సో ఓన్లీ ఏ ఫ్యూ మీనింగ్ ఏంటి? సమ్. సో ఇక్కడ ఏమన్నారు? సమ్ టెస్ట్ ఆర్ ఎగ్జామ్స్. సో సమ్ టెస్ట్ ఆర్ ఎగ్జామ్స్. నెక్స్ట్ ఏమన్నారు? ఓన్లీ ఏ ఫ్యూ ఎగ్జామ్స్ ఆర్ పేపర్స్. సో సమ్ ఎగ్జామ్స్ ఆర్ పేపర్స్. ఆల్ పేపర్స్ ఆర్ ఇంటర్వ్యూ. సో పేపర్స్ అన్నీ ఏమవుతాయి? మనకి ఇంటర్వ్యూ అవుతాయి. సో కంక్లూజన్ చూసుకుందాం. సో కంక్లూజన్ చూసుకున్నట్లయితే ఆల్ టెస్ట్ బీయింగ్ ఎగ్జామ్ ఇస్ ఎ పాసిబిలిటీ అనేసి అన్నారు. బట్ టెస్ట్ ఎగ్జామ్కి రిలేషన్ ఆల్రెడీ సమ్ ఇచ్చేసారు మనకి. సో ఆల్ అనే కండిషన్లో పాసిబిలిటీ వస్తే ఆటోమేటిక్గా రాంగ్ అవుతుంది. బికాస్ సమ్ కండిషన్ ఇక్కడ కరెక్ట్. సమ్ కండిషన్ వెన్ డయాగ్రామ్లో కరెక్ట్ అయినప్పుడు కంక్లూజన్లో ఆల్ వచ్చి పాసిబిలిటీ వస్తే అది రాంగ్ అనమాట. ఇది ఇంకొకసారి నార్మల్ స్టేట్మెంట్లో చెప్తాను మీకు.
నోట్ చేసుకునే వాళ్ళు ఉంటే నోట్ చేసుకోండి. ఎప్పుడైనా సరే మనకి వెన్ డయాగ్రామ్లో సమ్ రిలేషన్ కరెక్ట్ అయ్యి కంక్లూజన్లో ఆ 2 టర్మ్స్కి మధ్య ఆల్ అండ్ పాసిబిలిటీ వస్తే ఖచ్చితంగా కంక్లూజన్ అనేది రాంగ్ అవుతుంది. సో నెక్స్ట్ తీసుకున్నట్లయితే నో ఇంటర్వ్యూ ఈజ్ ఎ టెస్ట్ అన్నారు. ఇంటర్వ్యూ టెస్ట్ ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి ఇంక్ మారుస్తాను. ఇంటర్వ్యూకి టెస్ట్కి ఎటువంటి రిలేషన్ లేదు. ఎటువంటి రిలేషన్ లేనప్పుడు పాసిబిలిటీ స్టేట్మెంట్ ఒక్కటే కరెక్ట్ అవ్వాలి. ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ కానీ లేకపోతే కన్ఫర్మేషన్ స్టేట్మెంట్ కానీ ఉంటే అది ఖచ్చితంగా రాంగ్ అనమాట. బికాస్ ఈ రెండింటి మధ్య ఎటువంటి రిలేషన్ లేదు కాబట్టి పాసిబిలిటీ ఉండొచ్చు. సో పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఈ కరెక్ట్ ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. ఇది ఇంకొకసారి డయాగ్రామ్తో నీట్గా చెప్తాను, నాకు ఎందుకో మీకు రీచ్ అయిందో లేదో అని అనిపిస్తుంది. సో ఓన్లీ ఎ ఫ్యూ అంటే మనకి మీనింగ్ ఏంటి, సమ్ అనేసి. సో సమ్ టెస్ట్ ఆర్ ఎగ్జామ్స్. సో సమ్ ఎగ్జామ్స్ ఆర్ పేపర్స్. నెక్స్ట్ ఆల్ పేపర్స్ ఆర్ ఇంటర్వ్యూస్ అనమాట. సారీ, బ్యాడ్ డ్రాయింగ్. కంక్లూజన్ ఆల్ టెస్ట్ బీయింగ్ ఎగ్జామ్ ఇస్ ఎ పాసిబిలిటీ. ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ మనకి సమ్ టెస్ట్ ఆర్ ఎగ్జామ్స్ అని ఇచ్చారు. సమ్ టెస్ట్ ఆర్ ఎగ్జామ్స్ అయినప్పుడు ఆల్ టెస్ట్ అనేది ఎగ్జామ్ అవుతుందా, అవ్వదు, కాబట్టి డైరెక్ట్గా రాంగ్. నెక్స్ట్ నో ఇంటర్వ్యూ ఇస్ ఎ టెస్ట్ అన్నాం. నో ఇంటర్వ్యూ ఇస్ ఎ టెస్ట్ అన్నప్పుడు ఇక్కడ మనకి టెస్ట్కి ఇంటర్వ్యూకి మధ్య ఎటువంటి రిలేషన్ లేదు. ఎటువంటి రిలేషన్ లేనప్పుడు పాసిబిలిటీ కరెక్ట్ వస్తుంది అండ్ ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ అంటే ఇట్లా కన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఉంటే అది రాంగ్ అయిపోతుంది అనమాట. సో దీని ఆన్సర్ ఏంటి అంటే నన్ ఫాలోస్, అదే నెయిదర్ వన్ నాట్ టు ఫాలోస్. సో ఇవే లాస్ట్ మోడల్స్ అనమాట. సో ఈ 4 పార్ట్స్లో నాకు తెలిసి నేను అన్నీ కవర్ చేశాను. ఇన్ కేస్ మీకు ఏదైనా కవర్ చేయలేదు అని అనిపిస్తే, ఒకవేళ మీకు అనిపిస్తే అట్లా నాకు మెయిల్ చేయండి, నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను అనమాట. సో ఇంకొకసారి ఒక క్విక్ రివిజన్ తీసుకుందాం మనము. సో ఇవి స్టేట్మెంట్స్ లాగా, అంటే లైక్ నోట్స్లో మీరు రాసుకోండి. స్టేట్మెంట్లో అన్నీ పాజిటివ్ వస్తే, కంక్లూజన్లో నెగిటివ్ వస్తే ఆటోమేటిక్గా కంక్లూజన్ అనేది రాంగ్ అవుతుంది. స్టేట్మెంట్లో పాజిటివ్ వచ్చి కంక్లూజన్లో నెగిటివ్ వస్తే రాంగ్. అండ్ సో ఎప్పుడన్నా సరే ఇలా మన కాన్సెంట్రిక్ సర్కిల్స్ లాగా క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇన్సైడ్ టు అవుట్ సైడ్ అంటే A to C రిలేషన్, అవుట్ సైడ్ టు ఇన్సైడ్ అంటే C to A రిలేషన్ అనమాట. ఎప్పుడైనా సరే మనకి ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ వెళ్ళేటప్పుడు ఆల్ అన్న స్టేట్మెంట్స్ అంటే ఆల్తో ఏదైనా కంక్లూజన్ స్టార్ట్ అయితే అది కరెక్ట్ అవుతుంది అండ్ సమ్తో వస్తే రాంగ్ అవుతుంది అనమాట. అదే అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్కి వచ్చేటప్పుడు ఆల్ అనేది రాంగ్ అవుతుంది అండ్ సమ్ అనేది కరెక్ట్ అవుతుంది. దీని ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆల్ A ఆర్ B, ఆల్ B ఆర్ C అంటే కరెక్ట్ అనమాట. అది మనకి ఆల్ C ఆర్ A అన్నారు అనుకోండి, C ఆర్ A, ఇది రాంగ్ అవుతుంది అనమాట. బికాజ్ మనకి అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్కి కనెక్షన్ ఎప్పుడు ఆల్తో రాంగ్ అవుతుంది కాబట్టి. సో ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్కి వచ్చేటప్పుడు నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. సో ఇది జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్పడానికి తీసుకున్నాను, ఇదే దాంట్లో ఉంటుంది అనుకోద్దండి. సో A, B అండ్ C అనమాట. సో ఇదేంటంటే సమ్ AR B అండ్ సమ్ AR C అని వచ్చినప్పుడు, సో ఎప్పుడైనా సరే మనకి ఇక్కడ A అండ్ Bకి A అండ్ Cకి రిలేషన్ తెలిస్తే ఈ 2 కంక్లూజన్స్ కరెక్ట్ అవుతాయి. అదే మనకి C అండ్ Bకి కంక్లూజన్ ఇచ్చారనుకోండి, C కెన్ బి B అంటే C కెన్ బి B లేకపోతే B కెన్ బి C, ఇట్లా ఓన్లీ కెన్ వస్తే అప్పుడు మనకి కరెక్ట్ అవుతుంది. లేకపోతే ఆల్ C బీయింగ్ B ఈజ్ ఎ పాసిబిలిటీ, లేకపోతే B బీయింగ్ C ఈజ్ ఎ పాసిబిలిటీ, ఇట్లా కెన్ కానీ పాసిబిలిటీ కానీ ఏదైనా వస్తే కరెక్ట్ అవుతుంది అనమాట. అది కాకుండా C ఈజ్ నాట్ B, C ఈజ్ B, ఇట్లా ఎగ్జాక్ట్ స్టేట్మెంట్స్ వస్తే మాత్రం రాంగ్ అవుతుంది. బికాస్ ఈ C అండ్ B మధ్య మనకి రిలేషన్ తెలియదు కాబట్టి. ఎప్పుడైనా సరే 2 ఎంటిటీస్ మధ్య మనకి రిలేషన్ తెలియనప్పుడు పాసిబిలిటీ కరెక్ట్ అవుతుంది. ఇట్లా ఎగ్జాక్ట్గా ఇచ్చారనుకోండి రిలేషన్ ఉండదు, రిలేషన్ ఉంటుంది అనేసి, అప్పుడు మాత్రం ఆ కంక్లూజన్స్ రాంగ్ అవుతాయి అనేసి. సో ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. సో ఇది కూడా సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లాగానే అనమాట. సో ఇదేం చెప్పడం అవసరం లేదు, సేమ్ వస్తుంది. సో నెక్స్ట్ చూద్దాం. సో ఇదనమాట. ఇప్పుడు మనం ఇక్కడ A, B అండ్ ఇక్కడ C అనుకుందాం.
సో ఎప్పుడైనా సరే బీతో సికి రిలేషన్ లేదు అని ఇచ్చారనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఏతో సికి కూడా రిలేషన్ ఉండదు. నేను ఆల్రెడీ మీకు వీడియోస్లో చెప్పేటప్పుడు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, మన ఫ్యామిలీ వేరే వాళ్ళ ఫ్యామిలీ అనేసి. సో అట్లన్నా గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ ఈ అవుటర్ ఏదైతే ఉంటుందో ఆ అవుటర్ ఉన్న దాంతో ఈ సికి రిలేషన్ లేనప్పుడు ఈ లోపల ఏ టర్మ్స్ ఉన్నా సరే, నాట్ ఓన్లీ ఏ, ఇక్కడ డి ఉన్నా ఏది ఉన్నా సరే వాటికి కూడా సితో ఖచ్చితంగా రిలేషన్ ఉండదు అనేసి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇంకా నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటే మనము ఈ వీడియోలో చెప్పుకున్నట్టు ఎప్పుడైనా సరే ఓన్లీ ఏ ఆర్ బి అని వస్తే దాని మీనింగ్ ఏంటి, ఆల్ ఏఆర్ బి అనేసి. అదే మనకి ఫ్యూ ఏ ఆర్ బి అంటే సమ్ ఏఆర్ బి అనేసి. అదే ఓన్లీ ఏ ఫ్యూ అన్నా కూడా మనకు మీనింగ్ ఏంటి, సమ్ ఏఆర్ బి అనేసి అనమాట. ఓన్లీ ఏ ఫ్యూ ఏఆర్ బి అంటే. సో ఈ వీడియోలో చెప్పినట్టుగా అన్నీ ఇంపార్టెంట్ అండ్ నాకు తెలిసినంత వరకు అన్ని మోడల్స్ అయితే కవర్ చేశాను. ఇట్లా స్టేట్మెంట్స్లో నుంచి మీరు కంక్లూజన్స్ ఎట్లా చూడొచ్చు, లేకపోతే డయాగ్రామ్స్లో నుంచి ఎట్లా కంక్లూజన్ చూడొచ్చు అనేసి. సో ఇంతటితో సిలాక్స్ అయితే వీడియో సిరీస్ కంప్లీట్ అయిపోయింది. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు మెయిల్ చేసినట్లయితే నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను అనమాట. ఏదైనా పర్టికులర్ నేను కవర్ చేయలేదు అని మీకు అనిపించినా కూడా మీరు నాకు పర్టికులర్ క్వశ్చన్ అనేది ఫోటో పెట్టేస్తే నేను నెక్స్ట్ వీడియోలో మీకు అదే క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సేమ్ అనమాట, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, పర్టికులర్ టాపిక్ మీద వీడియో కావాలన్నా, ఏదైనా ఎగ్జామ్ రిలేటెడ్లో క్వశ్చన్స్ ఉన్నా సరే మీరు నాకు ఈమెయిల్కి సెండ్ చేసినట్లయితే నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.